రైతునేస్తం ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు సముద్రాల రమణ. మా హస్బెండ్ ఇమ్మడిశెట్టి ప్రభాకర్ రావు. తను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్. ఇంకా నేను ప్రభుత్వ ఉద్యోగిని, ఉపాధ్యాయురాలిని హైదరాబాద్లో చేస్తున్నాను. ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నది పెద్దమ్మగడ్డ దగ్గర పోతన్న కాలేజీకి ఆపోజిట్ అక్షర కాలనీ రోడ్ నెంబర్ 1. ఇది ఇక్కడ మేము మిద్దె తోట సాగు చేస్తున్నాము. దాదాపు 3 months అవుతుందన్నమాట. ఇప్పుడే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశాము. నాకు పాప బాబు ఉన్నారు. పాప వచ్చేసి సింగపూర్లో ఉంటుంది, అల్లుడు ఉద్యోగరీత్యా అక్కడ ఉండడం వలన. ఇంకా బాబు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు మనము కొత్తగా పెట్టుకున్న మొక్కల్ని మీకు పరిచయం చేస్తాను. ఈ బెండ మొక్కలు నేను రోహిణిలో పెట్టానండి. బెండను గోర్చిక్కుడు అప్పుడు ఎంతో రోహిణిలో పెడితే రోగాలు రాకుండా ఉంటాయి, మంచిగా బలంగా పెరుగుతాయని అంటారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇవి రోహిణిలో పెట్టానండి. ఇప్పుడు ఇంకా క్రాప్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి తైవాన్ మామిడి, ఇది అంజీర మొక్క. ఇది ఇందులోనే ఇంకా కాలీఫ్లవర్ మొక్కలను పెంచుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఇంకా క్రోటాన్స్, ఈ బంతులు కూడా పాలినేషన్ కోసమని బంతులు పెట్టడం జరిగింది. క్యాబేజీ, ఇవన్నీ కూడా క్యాబేజీ చెట్లు కూడా ఇవన్నీ కూడా అనమాట. అటు మిరప అండి అదంతా. ఇవి వచ్చేసి క్యారెట్, ఇక్కడ ఇవి వచ్చేసి బీట్రూట్ అండి. ఇవన్నీ కూడా ఇక్కడ కూడా అల్లం పెట్టినామండి, కొన్ని అల్లం పెట్టినాము. ఇది ఓమ చెట్టు, ఇందులో వంకాయ పెట్టినాము కొన్ని. ఇందులో ఇది న్యాచురల్గానే మొలిసిందండి. ఇది బుడమన మరి దోసన ఇంకేం పిందెలు పడలేదు, ఇది ఒకటి ఉన్నది. ఇందులో కూడా ఇది స్టార్ ఫ్రూట్ అండి. ఇది మళ్ళీ తర్వాత యాపిల్ బేరు. ఇది ఎంత పెద్దగా ఉంది కదా, మడి ఇప్పుడే పెద్దగా కాలేదు కదా అని దీంట్లో పాలకూర పెట్టినానండి. ఇవన్నీ కూడా పాలకూర చెట్లు వచ్చేసినాయి. ఇవి కూలర్ టబ్బులు అండి. తుమ్మేటి రాఘోత్తం రెడ్డి అందరికీ పరిచయమే కదండి. ఫస్ట్ అన్నయ్య గురించి చెప్పాలి. ఆయనే మాకు ఇన్స్పిరేషను. తన ఫస్ట్ పెట్టిన చెట్టుతోనే మాకు మునగ చెట్టు పెట్టారండి. కింద ఉంది అది. ఇక పెద్ద చెట్లన్నీ కూడా కిందనే ఉన్నాయి. మునగ చెట్టుతోని స్టార్ట్ చేసినామండి. ఆయన మాకు దాదాపు 20 years నుండి పరిచయం అండి. ఇక తన ద్వారానే ఇన్స్పిరేషన్ అయిపోయి మేము ఈ కూలర్ టబ్బులు కూడా టమాటా ఇవి పెట్టేసినామండి. మొత్తము టమాటాలు పెట్టినాము. ఇంకా పై టాపులు వచ్చేసి ఇక్కడ పొన్నగంటి కూర, ఇది పొన్నగంటి కూర అండి. ఇంకా మొన్న గోర్చికుడు పెట్టినాము. ఇంకా అవి మార్నింగ్ గ్లోరీస్, పాలినేషన్ కోసం ఫ్లవర్స్ వస్తుంటాయి కదండి, అందుకోసమని అవి మార్నింగ్ గ్లోరీస్ ఇవన్నీ కూడా పెట్టినాము. చెమ్మ చెట్టు అండి, ఇది చెమ్మకాయలు తెలుసు కదా మనకందరికీ. ఇక మధ్యలో కూడా ఖాళీ ఉంటుంది కదా అని చెప్పేసి ఒక 4 బెండ మొక్కలు, తర్వాత కాకర. ఇది వచ్చేసి బీర అండి. మొన్న ఇక మార్చిలోనే పెట్టినామండి. ఇవన్నీ మార్చిలో పెట్టినాము. ఇంకా ఇటు కూడా ఇంకా ఇవన్నీ చేయాలండి, తెచ్చిపెట్టినాము. మట్టి ఇట్లా నింపేసి చేయాలండి ఇవన్నీ కూడా. ఇది కాకర, పొట్ల, ఇక ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేసి ఇక్కడ సొర అండి. ఇవన్నీ కూడా ఇంకా పందిరి అల్లించేది ఉందండి. ఇదంతా పందిరి అల్లించాలి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం వీలు చూసుకొని చేస్తున్నాం అన్నమాట ఒక్కొక్కటి. ఇవన్నీ కూడా గోరంట అవి పెట్టినామండి. ఇది బీరపాదులండి. ఇవి డాల్ఫిన్ బాకియా. ఇందులో కూడా తైవాన్ జామ పెట్టినామండి కొన్ని. ఇంకా ఖాళీగానే ఉన్నాయి. మడులలో కూడా ఫ్లవర్స్, ఇంకేదైనా పెద్ద మొక్కలు వస్తే చిన్నగా దానిమ్మ కంట్రీస్ది ఇచ్చి పెట్టినాము. ఇది ఒకటి నిమ్మ మొక్క. ఇవి క్రోటాన్స్ అండి టబ్బులలో. ఇది వచ్చి అలసందకాయ అండి. దీన్ని కూడా వీటికి పందిరిలోకి అట్లా సెట్ చేస్తాం తర్వాతకి. ఇది కూడా అంతేనండి. ఇది డాల్ఫిన్ బాకియాలో ఒక రకం అండి. ఇవి వంకాయ పెట్టినామండి. ఇందులో మధ్యలో వచ్చేసి ముల్లంగి పెట్టినాము, కొంచెము పెట్టినామన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి మామూలుగా పాలినేషన్ అట్రాక్షన్ కొరకు ఫ్లవర్స్ అటు ఉండేటట్టుగా తీసుకున్నాం అన్నమాట. రైతునేస్తం ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఇమ్మడిశెట్టి ప్రభాకర్ రావు. నేను మిద్దె తోట ప్రారంభించడానికి ముఖ్య ఇన్స్పిరేషన్ శ్రీ తుమ్మేటి రాఘోత్తం రెడ్డి గారు. రాఘోత్తం రెడ్డి గారు నేను సింగరేణిలో చేసినప్పుడు 1983 నుండి మేమిద్దరం కొలీగ్స్. అప్పటి నుండి ఆయన ఇన్స్పిరేషన్తో అతను క్వార్టర్లో ఉన్నప్పుడు అన్ని మొక్కల పెంపకంతో ఇన్స్పైర్ అయ్యి నేను కూడా క్వార్టర్లో చిన్నగా మొక్కలు పెంచడం మొదలుపెట్టిన. మాకు కాన్సెప్ట్ ఉండే, రిటైర్ అయిన తర్వాత సొంత ఇల్లు కట్టుకొని మిద్దెతో చెట్లు పెట్టుకోవాలి అని కాన్సెప్ట్ ఉండే. ఎప్పుడైతే రాఘోత్తం రెడ్డి గారు మిద్దె తోట కల్చరు మొదలు పెట్టినరో దాంతో మేము ఇన్స్పైర్ అయ్యి ఇల్లు కట్టేటప్పుడే డిసైడ్ అయినాం పైన టెర్రస్ గార్డెన్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని.
మిద్దె తోట గురించి చాలామందికి ఒక అపోహ ఉన్నది. మిద్దె తోట మీద మల్లు కట్టేయడం, అందులో మట్టి ఎరువు పోయడం వల్ల బరువు అవుతుందేమో, ఇంటి నిర్మాణానికి ఏమన్నా ప్రమాదం జరుగుతుందేమో అని భయం ఉన్నది. అటువంటి అపోహలు ఏమొద్దు. మనం బిల్డింగ్ అంటే ముందు 5-6 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేసుకుంటా అంటాం. ఆ బరువుతోని మనం పోల్చుకుంటే ఇదంతా ఈ బరువు చాలా తక్కువ బరువు. ఈ బరువు మనకు బిల్డింగ్ మీద రాకుండా ఉండడానికి మనకు బీముల మీద పిల్లర్స్ మధ్య కట్టుకుంటే ఏమాత్రం బరువు మన మిద్దె నిర్మాణానికి ఏ విధమైన అది జరగదు. నాకు మిద్దె తోట కట్టించిన రాజుగారు ఉన్నారు, మన మేస్త్రి. అతను మీకు ఎట్లా కట్టాలి, ఏ బీము హైట్ ఎంత తీసుకోవాలి అదంతా మీకు రాజుగారు చెప్తారు. ఇప్పుడు నమస్కారం సార్, నా పేరు పోతురాజు, హనుమకొండ, భీమారం. హైట్ తీసుకోవాలంటే కింద బీమ్ మీద పెట్టుకోవాలి, కింద బిల్ల ఒకటి పోసుకోవాలి, బిల్ల పోసి సపరేట్ బిల్ల పోసేయాలి. ఆ బిల్ల మీద కింద దిమ్మిలు కట్టాలి. మళ్ళీ కింద దిమ్మిలు కట్టుకున్నాక దిమ్మిలు కట్టుకో 1.5 ఫీట్ అయితే గోడ కట్టుకోవాలి. బీమ్ మీదనే కట్టుకోవాలి. అటు సొక్క ఇటు సొక్క బీమ్ ఉంటుంది, ఆ బీమ్ సెంటర్లో చేసుకొని అటు ఫీట్నారా ఇటు ఫీట్నారా కట్టుకోవాలి. 4x4 ఇంటూ 5 ఫీట్ ఎడల్పు కట్టుకున్నాక కింద పైప్ ఇచ్చుకోండి. ఈ పైప్ ఇచ్చుకుంటే ఈ పైప్ సపరేట్గా పోద్ది. ఈ దిమ్మిల నుంచి గోడ వచ్చేసింది. ఈ గోడ వచ్చినాక 4 ఫీట్ పెట్టుకొని మళ్ళీ 8 ఇచ్చుకొని ఫీట్ని మట్టి పోసుకోవాలి. 1.5 ఫీట్ అయితే 8 గోడ మీద, 1.5 ఫీట్ అయితే గోడ మీద ఫీట్నర మట్టి పోసుకుంటే ఇంకా 6 ఇంచుల గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు 4-5 ఇంటి మీద 4-5 పోర్లు కట్టుకున్నాం కాబట్టి మనం కట్టిన 3 పోర్ల మీద వేసుకున్నా కానీ ఇది ఏం బద్దలేదు. హైట్ పిల్లర్ ఇంటూ పిల్లర్కి బీమ్ మీద సెట్ చేసుకునేటట్టు. బిల్డింగ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుండండి. కానీ మిద్దె తోట మొదలు పెట్టేసి బిల్డింగ్ కట్టేటప్పుడే ఇది లాస్ట్ ఎండింగ్లో ఇవన్నీ మడులు కట్టడం జరిగింది. మార్చిలో స్టార్ట్ చేసినామండి మొక్కలు పెట్టడము ఇవన్నీ కూడా. మార్చిలో నుంచి వెళ్ళి ఇక చిన్నగా నర్సరీకి వెళ్ళి పండ్ల మొక్కలు ఇవి తెచ్చుకొని ఇంకా నీడన ఉండేటువంటి ఒక ప్లేస్లో కొంచెం కొన్ని పెట్టే చెట్లు, నారు ఇవన్నీ పోసుకోవడం మొదలు పెట్టామండి. మనది జాగా వచ్చేసి 300 గజాలండి. ఇక్కడ ఈ 300 గజాల లోపల మేము చుట్టూ కూడా ఇంటి విస్తీర్ణానికి కొంచెం ఉంచుకొని చుట్టూ కూడా చెట్లు రావాలనే ఉద్దేశంతో ఇంటికి 4 దిక్కుల ప్లేస్ వదిలిపెట్టామండి. 4 దిక్కుల కూడా అన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టినామండి. పప్పాయ, మామిడి, తైవాన్ జామ, తైవాన్ మామిడి, తర్వాతకి దానిమ్మ, సపోటా, తర్వాతకి నేరేడు, అది కూడా ఉండాలని చెప్పేసి నేరేడు. ఇంకా మామిడిలో ఒక 3 రకాలు పెట్టినామండి. అలాగే జామలో కూడా 3 రకాలు పెట్టినాము. ఫస్ట్ రఘుత్తం రెడ్డి అన్నయ్యతోని మునగ చెట్టును కరివేపాకు చెట్టు అయితే స్టార్టింగ్ పెట్టించినామండి. ఇంకా మా కొడుకు కోడలతోనేమో నిమ్మ చెట్టు బాగా ఇష్టం. మా వారికి నిమ్మ చెట్టు అంటే నిమ్మకాయ ఇల్లు అన్నాక జామ, నిమ్మ, కరివేపాకు ఉండాలని చెప్తుంటారండి కంపల్సరీ. అందుకని చెప్పేసి ఇప్పుడు మునగ కూడా చేర్చుకున్నాం అనమాట. ఇక మునగలో చాలా పోషక విలువలు ఉంటున్నాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో అన్నయ్యతో మునగ, కరివేపాకు చెట్లు పెట్టి ఇచ్చేసినామండి. ఇంకా మా కోడలు కొడుకుతోనేమో మంచిగా నిమ్మ చెట్టు పెట్టేసినాము. టిప్పరు మట్టి పోయించేసి, ఎర్రమట్టి, తర్వాత గొర్రెపెట్ట పోయించేసి రఘుత్తం రెడ్డి అన్నయ్య చెప్పినట్టుగా 2:1 రేషియో లోపల కలిపి ఈ మడులలో అన్నిట్లో నింపేసినామండి. నింపించేసుకొని ఇంకా మొక్కలు స్టార్ట్ చేసినామండి. అప్పుడు పెడితేనే ఇప్పటివరకు ఈ గ్రోత్ వచ్చిందండి. పండ్ల మొక్కలు ఇట్లా అన్నీ కూడా ఇంకా అన్ని దగ్గరలో ఉన్నటువంటి ఒక నర్సరీ నుంచి తెచ్చేసుకొని అన్ని ఇంటి చుట్టూరుగా పళ్ళ మొక్కలు, కూరగాయలు కూడా అన్నీ నాకు ఇష్టమైన వేరుశనగ, కంకులు కూడా మేము అక్కడొకటి పెట్టుకున్నామండి. ఏంటంటే మన ఇంటి పంట తినాలి, అది కోసుకొని ఉండడంలో ఆనందమే వేరు ఉంటుందండి. ఒక చెట్టు మనకు అది పువ్వు వచ్చినా కానీ చూడగానే అమ్మ బెండ పువ్వులు వస్తున్నాయి, చిక్కుడు పువ్వు వస్తుందని ఎంతో సంతోషంగా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటామండి. మాకు ఇంత మంచి ఐడియాని ఇచ్చినందుకు రఘుత్తం అంకుల్ గారికి, మళ్ళీ రైతునేస్తం వ్యూయర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.